డాక్టర్ వాళ్ళకి నాట్ సాటిస్ఫాక్షన్ ఫర్ హెల్పింగ్ పర్పస్ అని ఇచ్చారు. ఇబ్బంది కలిసి 31 పొలం డేట్లు తనిఖీ చేసి రామపురం గ్రామంలో వారు బాగా చదువుకున్నటువంటి సర్టిఫికేట్ బాగా చదువుకున్నట్టు మీరే చదువున్నాం ఎవరో చదివా మొట్టమొదటి చెప్పొద్దు సార్, ప్రశాంతంగా ఉన్నాం విలేజ్ ఊరు మొత్తం వస్తాము. ఎంతమంది మీరు అడమ కోరుకోండి. కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారా? మేమే వస్తాం. వాళ్ళు అరెస్ట్ చేసే వరకు మేమే వచ్చాను. పంపించాలంటే సైకిల్ ఇస్తారు సార్. నేను ఆ పిల్లలు విలేజ్ లో ఉన్నాం సార్. మేము మా ఊర్లో చెత్త తెచ్చి పోయి బాగుంది. మాకు జబ్బులు వస్తాయంటే అందుకు మా ఊర్లో చెత్త తెచ్చి పోయకూడదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దూరంగా ఊళ్ళకు దూరంగా జనాలు లేని దగ్గర అక్కడ ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని అక్కడ వేసుకొని సర్లే ఇన్నేళ్ళు తోన్నారు 2 నెలలకి ఏమని గమనం అయిపోతాం కదా. తిరుపతి పట్టణం నుంచి ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఇక్కడ రామాపురం ఈ యొక్క గ్రామంలో అక్కడ నుంచి తరలించి ఊరు మధ్యన ఉన్నటువంటి ఒక డంపింగ్ యార్డ్లో, అది పంచాయతీ కార్యాలయం పక్కన, మిగతా అన్ని ప్లేసెస్లో, స్కూల్స్ ఉన్న దగ్గర, జనం బాగా సంచారం ఉన్నటువంటి ప్రదేశాల్లో డంప్ చేయడం, అనాథరైజ్డ్గా డంప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల భూగర్భ జలాలన్నీ కూడా నాశనమైనాయి అన్నటువంటిది ఒక సైన్స్ ల్యాబ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురై గత కొన్ని సంవత్సరాలుగా 2012 నుంచి కూడా పోరాటం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు అనారోగ్యం పాలై వాళ్ళు ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా 2012 నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో వారికి ఇక్కడ నుంచి ఈ చెత్త డంపింగ్ యార్డుని వేరే ప్రదేశాలకు తరలిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా నెరవేర్చకుండా ఇప్పటికీ కూడా ఈ డంపింగ్ తిరుపతి పట్టణం నుంచి తీసుకొచ్చి ఈ యొక్క చెత్తనంతా ఈ ఊరి మధ్యన డంప్ చేయడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి చర్య, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి చర్య. ఇది ఎంతైనా కూడా గర్హనీయం. ఈ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రామస్తుల్ని అరెస్ట్ చేస్తామని భయపెట్టి ఇక్కడ వచ్చేటటువంటి ఈ చెత్తను తీసుకొచ్చేటటువంటి ఈ మున్సిపల్ వ్యాన్లన్నీ అన్నీ కూడా అడ్డుకుంటామని అంటే అరెస్ట్ చేస్తామని భయపెట్టడం జరుగుతూ ఉంది. ఇటువంటి భయపెట్టేటటువంటి వీటికన్నిటికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వారికి ఆరోగ్యం అన్నటువంటిది వారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. అది విద్య ఎలాగైతే ప్రాథమిక హక్కు, అలాగే ఆరోగ్యం అన్నటువంటిది కూడా వాళ్ళ ప్రాథమిక హక్కు. ఈ విషయంగా ఈ గ్రామస్తులకి పూర్తి సహాయ సహకారాలని మా పార్టీ తరఫున మా శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు నారాయణ స్వామి గారు, మా పార్టీ, అదే రకంగా మిగతా పార్టీల నుంచి అన్నిటినీ కూడా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా దీనికి పూర్తి మద్దతు ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటనంటే ఈ యొక్క గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి. ఈ చెత్తని ఇక్కడ ఉంచకూడదు, ఇక్కడ డంప్ చేయకూడదు.
ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో అఫీషియల్గా ఆ డంపింగ్ యార్డ్లో కూడా డంప్ చేయాలి. డంప్ చేసేటప్పుడు కూడా భూగర్భ జలాలు పాడు కాకుండా దాన్ని ప్లాస్టిక్ చెత్తను సపరేట్ చేసి మిగతా చెత్తనంతా కూడా సపరేట్ చేసి ప్రాసెస్ చేసి బయోడిగ్రేడబుల్ అయ్యేటట్టుగా పారిశుద్ధ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి జనం లేని దగ్గర ఎక్కడైతే జనసంచారం లేదో అటువంటి ప్రాంతాల డంపింగ్ యార్డ్గా ఐడెంటిఫై చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా అక్కడ చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రాసెస్లో మా పార్టీ పూర్తి సహాయ సహకారాలని ఈ యొక్క గ్రామస్తులకు అందిస్తుందనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం ప్రభుత్వం అలసత్వం వహించినట్లయితే, ఇదే విధానాన్ని కొనసాగించినట్లయితే ప్రజల తరఫున ఇక్కడ ఈ గ్రామస్తుల తరఫున పోరాడి ఈ విషయాన్ని అసెంబ్లీలోనూ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనూ అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తామన్నాను. ధన్యవాదాలు. రామాపురం మాది. మేము ఇక్కడ ఈ చెత్త వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. చెప్పినా కూడా వినడంలా. ఇట్లా ఎన్నోసార్లు చెప్తాను, 3 నెలలు 2 నెలలు టైం తీసుకుంటానే ఉన్నారు. అట్లాగా పగులంతా కాపలా ఉన్నా కూడా నైట్లో తోలేస్తారు. అప్పుడు అందరూ నిద్ర పోడుస్తాం కదా, ఆ టైంలో తోలేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎన్నోసార్లు ఇట్లా టైం తీసుకుంటారు, మళ్ళీ తెచ్చి తోలుతారు, టైం తీసుకుంటారు తోలుతారు. మాకు చెత్త రాకూడదు. మాకు చెత్త వస్తే మేము దీనివల్ల ఎక్కడికైనా పోతాము.